Good evening everyone. Welcome to Physics Master G class. Here is the GTM 16 paper. So today it's a theory exam. The first question is a potential difference is applied across the ends of a metallic wire. If the potential difference is doubled, then the drift velocity is. Potential difference double అయితే drift velocity ఏమవుతుంది? Since there is a relation, the relation is mobility is equal to drift velocity by electric field. Drift velocity by electric field, right? This is the relation, and from this relation దీన్ని rewrite చేస్తే you could say this drift velocity ఏమవుతుంది, mobility into electric field అవుతుంది. అండ్ అప్పుడు drift velocity ఏమవుతుంది, ఈ electric field ని voltage by distance అని రాయొచ్చు, రైట్? సో రాస్తే ఈ drift velocity అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ అవుతుంది, రైట్? అంటే voltage double అయితే drift velocity కూడా double అవుతుంది. So that is answer for this question. The option is A. Clear? Next one. The graph shows the variation of current I in two photocells A and B as function of the applied voltage V when the light of same frequency is incident. Please keep it in mind, it is same frequency is incident to the cell. Which of the following is the correct conclusion drawn from the data? సో మనకి గ్రాఫ్ అర్థం కావాలి అంటే ఫస్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అర్థం కావాలి, రైట్? ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో వాట్ వీ డూ, వన్ సెకండ్, రైట్? సో ఇది ఇక్కడ టూ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి, ఒకటి క్యాథోడ్ ఇంకొకటి యానోడ్. సో దిస్ ఈజ్ క్యాథోడ్, ఇది క్యాథోడ్ అండ్ ఇది యానోడ్. ఇది క్యాథోడ్ ఎందుకంటే దట్ ఈస్ కనెక్టెడ్ టు నెగిటివ్ టెర్మినల్, అండ్ ఇది యానోడ్ బికాస్ దట్ ఈస్ కనెక్టెడ్ టు పాజిటివ్ టెర్మినల్. సో ఈ క్యాథోడ్ దగ్గర ఒక మెటల్ ప్లేట్ తీసుకొని దాని మీద ఒక లైట్ని ఇన్సిడెంట్ చేస్తాం ఇలాగా, రైట్? లైట్ ఇలా ఇన్సిడెంట్ చేస్తే ఈ లైట్ దీని మీద ఇన్సిడెంట్ చేసినప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరిగి ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వస్తాయి. ఈ క్యాథోడ్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా బయటకు వస్తాయి, రైట్? సో వన్ సెకండ్, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా బయటకు వస్తాయి. ఆ వచ్చే ఎలక్ట్రాన్స్కి కొన్నిటికి మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, కొన్నిటికి మినిమం కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఈ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలక్ట్రాన్స్ అనేవి వాటంతటా అవే ఈ క్యాథోడ్ నుంచి యానోడ్ సైడ్కి వెళ్ళిపోతాయి, లేకపోతే క్యాథోడ్ నుంచి యానోడ్ని రీచ్ అవుతాయి. అలా రీచ్ అవ్వడం వల్ల ఏమేది అంటే మనకి వోల్టేజ్ ఏమీ లేకోకుండానే కరెంట్ ఉంటుంది. లైక్ ఈ గ్రాఫ్లో లాగా ఇక్కడ వోల్టేజ్ జీరో ఉంది, వోల్టేజ్ జీరో ఉన్న కరెంట్ ఉంటుంది, అంటే మనం ఇంకా ఈ స్విచ్ని క్లోజ్ చేయలేదు అని. సో స్విచ్ ఓపెన్ చేసి ఉన్నా కానీ ఎంతో కొంత కరెంట్ ఉంటుంది. సో దట్ కరెంట్ ఇక్కడ మనం ఈ కరెంట్ అప్పుడు వేస్తాం, ఈ పాయింట్ అది. సో తర్వాత మనం ఈ స్విచ్ని క్లోజ్ చేసిన తర్వాత మినిమం ఏవైతే ఉన్నాయో ఆ మినిమం ఏమవుతాయంటే ఈ మినిమం కైనెటిక్ ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా క్యాథోడ్ నుంచి యానోడ్కి వెళ్తాయి. రిపీటింగ్, మనం ఈ క్యాథోడ్ మీద లైట్ని ఇన్సిడెంట్ చేసినప్పుడు కొన్ని ఎలక్ట్రాన్స్కి ఎమిట్ అయ్యే ఎలక్ట్రాన్స్లో కొన్నిటికి మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, కొన్నిటికి మినిమం కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఈ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్స్ వాటంతట అవే క్యాథోడ్ నుంచి యానోడ్కి వెళ్ళిపోతాయి. బట్ ఈ మినిమం కైనెటిక్ ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్స్ క్యాథోడ్ నుంచి యానోడ్కి వాటంతట అవి వెళ్ళలేవు. అలా వెళ్ళాలి అంటే మనం అడిషనల్గా వర్క్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఈ స్విచ్ని క్లోజ్ చేస్తామో, సో క్లోజ్ చేసినప్పుడు ఏమైంది అంటే ఇక్కడ పాజిటివ్ వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ వోల్టేజ్ ఉంటుంది. దానివల్ల మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా ఈ పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపు, పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ వైపు ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది అంటే ఇక్కడున్న ఈ ఏవైతే మినిమం కైనెటిక్ ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్స్ని ఇలా టువర్డ్స్ యానోడ్ సైడ్ పుష్ చేస్తూ ఉంటాయి. అలా మనకి కరెంట్ అనేది స్లోగా పెరిగి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఏమైందంటే లేకపోతే ఒక పర్టికులర్ వోల్టేజ్ దగ్గర కాన్స్టెంట్ అవుతుంది. సో దట్ ఈస్ ద మినిమం లాజిక్. సో ఇప్పుడు వీటన్నిటికీ సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంది, రైట్? సో అన్నిటికీ సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంది. ఇప్పుడు లెట్స్ టేక్ ద ఫస్ట్ ఆప్షన్. Cathodes of two cells are made from the same substance and the intensity of the light used are different. For example, మనం different intensity యూజ్ చేస్తున్నాం అనుకోండి. సో intensity is nothing but since this intensity is nothing but intensity ని మనం ఇంక్రీజ్ చేస్తున్నాం అంటారు. Intensity is directly proportional to number of photons. Intensity is directly proportional to the number of photons. అంటే మనం ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేస్తున్నాము అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ని ఇంక్రీజ్ చేస్తున్నామని మీనింగ్, రైట్? క్లియర్? సో ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఈ వచ్చే మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అలా పెరగడం వల్ల ఏమైంది అంటే మనకి ఇక్కడ
ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ ప్రీవియస్ కేసులో ఒక 2 ఎలక్ట్రాన్స్కి మాత్రమే మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఉంది అంటే మనం ఇంటెన్సిటీ పెంచినప్పుడు నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ కూడా పెరుగుతాయి కాబట్టి ప్రీవియస్ కేసులో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్కే మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఉంది. బట్ ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పెంచడం వల్ల మేబీ 4 ఎలక్ట్రాన్స్కి మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఉండొచ్చు. అప్పుడు ఇన్ ద ప్రీవియస్ కేసులో 2 ఆంపియర్ ఉన్న ఈ కరెంటు ఇప్పుడు 4 ఆంపియర్స్ వెళ్ళొచ్చు ఇనిషియల్ కరెంట్కి, రైట్. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్. సెకండ్ వన్, cathodes are made from the different substances and the intensity of the light is same. సో డిఫరెంట్ సబ్స్టెన్సెస్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ కరెంట్ డిఫరెంట్ సబ్స్టెన్స్ అంటే వర్క్ ఫంక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. సో అలా వర్క్ ఫంక్షన్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఈ స్టాపింగ్ పొటెన్షియల్ కూడా చేంజ్ అవ్వాలి, బట్ అది సేమ్గా ఉంది కాబట్టి దే ఆర్ మేడ్ ఆఫ్ సేమ్ సబ్స్టెన్స్. నెక్స్ట్ వన్, cathode substance as well as the intensity of the light are different. సో క్యాథోడ్ సబ్స్టెన్స్ చేంజ్ అయితే ఇక్కడ వర్క్ ఫంక్షన్ చేంజ్ అయితే, వర్క్ ఫంక్షన్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా నీకు ఈ పొటెన్షియల్ చేంజ్ అయితే. సో కాబట్టి బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ మెటీరియల్ బట్ ఇంటెన్సిటీ అనేది డిఫరెంట్గా ఉంది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ క్వశ్చన్, రైట్. నెక్స్ట్ వన్, a linear isotropic dielectric slab is kept in an external electric field of strength E if the magnitude of polarization developed and the slab is P, then the electric susceptibility of dielectric slab. So మనకి జనరల్గా మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ ఐడియా ఉంది, బట్ దిస్ ఎలక్ట్రిక్ ససెప్టబిలిటీ అనేది we can write this one second. So since this susceptibility, this polarization, the polarization can be written as this P is equal to, one second, so polarization is P is equal to, we can write as a xi into epsilon naught into E. Therefore you can directly write this from the formula. You could say this polarization, now we have to find the susceptibility. So susceptibility is equal to P by epsilon naught into E. That is the answer for this question, right. So please keep this formula in your mind for your next exam. Maximum this kind of questions ravu. In case oste, please try to remember మనం ఆల్రెడీ ఈ GTM 16లో మాట్లాడుకున్నాం. సో ప్లీజ్ రిమెంబర్ దట్, రైట్. నెక్స్ట్ వన్, a plain glass sheet is kept over a various colored pictures. The least raised picture is, since you know rising is nothing but shifting, right. Rising is nothing but shifting. Since you know the shift formula, so shift is equal to thickness into 1 minus 1 by n, right. సో ఇక్కడ లాజిక్ ఏంటి అంటే దిస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దిస్ లాంబ్డా, రైట్. దిస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా. సో లాంబ్డా ఎక్కువగా ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఏమైంది అంటే లాంబ్డా ఎక్కువ ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటే ఏమైంది అంటే షిఫ్ట్ అనేది తక్కువ జరిగింది. So therefore the answer is this one. So that is a red color, right. Next one, this one. In a reflecting telescope, this reflecting telescope is out of the syllabus, right. So a secondary mirror is used to, so this is seems like this. ఈ reflecting telescope అనేది that seems like this. ఇక్కడ ఇది దిస్ ఈజ్ ఐపీస్, నథింగ్ బట్ ఇక్కడ ఒక లెన్స్ ఉంటుంది, ఈ ఏరియాలో ఒక లెన్స్ ఉంటుంది, ఇక్కడ ఒక మిర్రర్ అండ్ ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ప్రైమరీ మిర్రర్, దీన్ని సెకండరీ మిర్రర్ అంటాం. సో లైట్ అనేది మనకి ఇలా ఈ టెలిస్కోప్ ట్యూబ్లోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ ప్రైమరీ మిర్రర్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి ఈ సెకండరీ మిర్రర్ పడుతుంది. ఈ సెకండరీ మిర్రర్ మీద పడింది తిరిగి మళ్ళీ మనకి ఈ లెన్స్ గుండా వచ్చి ఐపీస్ మీద పడుతుంది, రైట్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే మనం ఈ ఐస్ని ఇక్కడ బయట నుంచి చూస్తాం, ఈ టెలిస్కోప్ ట్యూబ్లో కాకుండా ఇలా బయట నుంచే చూస్తాం. సో దేర్ఫోర్ ఇక్కడ కొంచెం ఈ టర్మ్స్ అర్థం కావాలి. వన్ ఈజ్ అ స్పెరికల్ అబరేషన్. సో స్పెరికల్ అబరేషన్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఆ లైట్ అంతా కూడా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఫోకస్ కాకపోవటాన్ని స్పెరికల్ అబరేషన్ అంటాం. సో మెకానికల్ సపోర్ట్ అంటే దట్ ఈస్ అవుట్ ఆఫ్ ద బాక్స్. మెకానికల్ సపోర్ట్ అంటే ఈ మౌంట్ ఉంటుంది కదా, లైక్ ఈ టెలిస్కోప్ని హోల్డ్ చేయడం కోసం, అది దాంతో మనకు సంబంధం లేదు. నెక్స్ట్ వన్, మేక్ క్రోమాటిక్ అబరేషన్ జీరో. క్రోమాటిక్ అబరేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎక్స్ట్రా కలర్స్ రావడం, లైక్ ఎడ్జెస్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆబ్జెక్ట్ని వేరే ఆబ్జెక్ట్ని చూస్తున్నప్పుడు ఈ ఎడ్జెస్లో లైక్ అప్పుడప్పుడు మనం ఫోటోషాప్ చేస్తూ ఉంటాం కదా, ఎడ్జెస్లో బోర్డర్స్ రాస్తూ ఉంటాం డిఫరెంట్ కలర్స్తో. అలా ఎడ్జెస్లో ఒక డిఫరెంట్ అన్నెసెసరీ కలర్ వస్తే దాన్నే క్రోమాటిక్ అబరేషన్ అంటాం. నెక్స్ట్, మూవ్ ద ఐపీస్ అవుట్ సైడ్ ఆఫ్ ద టెలిస్కోప్ tube. So out of all this fourth one is the correct one for this reflecting telescope, right. Next one, one cannot see through the fog. More appropriate answer is,
So fog absorb all the incident light falling on it, so it will absorb, but that will emit also. So therefore that light is scattered by the droplets. So fog లో ఉన్న droplets అన్నీ కూడా light ని స్కాటర్ చేస్తూ ఉంటాయి. సో ఆన్సర్ ఈజ్ దిస్ వన్. సో అందువల్లే మనకి వీ కెనాట్ సీ త్రూ ద ఫాగ్, ఎందుకంటే అవే ఒక లైట్ సోర్సెస్ లాగా యాక్ట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి మనం అడుగుంటే చూడలేం. నెక్స్ట్ వన్, దిస్ వన్. A small metal ball is charged to potential of +1 volt. It is introduced into a large hollow metal sphere charged to a potential of 10,000 watt and comes into contact with the inside surface sphere. The ball charge passes to the sphere completely. So 1 second, let me draw the diagram for better understanding of it. So this is that hollow sphere, and there is one more. This is that ball, right? So in case ఇప్పుడు ఈ బాల్ని ఈ హాలో స్పియర్తో కనెక్షన్లోకి లేకపోతే కాంట్రాక్ట్లో తీసుకొస్తే దీనికి ఉన్న ఛార్జ్ అంతా కూడా దీనికి ట్రాన్స్ఫర్ అయింది. దానికి ఉన్న రీజన్ ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ దిస్ రీజన్, ఈ రీజన్ కాదు. పాజిటివ్ ఛార్జ్ విల్ ఫ్లో ఫ్రమ్ ఎట్ లోవర్ పొటెన్షియల్ టు అనదర్ బాడీ ఎట్ హైయర్ పొటెన్షియల్ కాదు. ఎందుకు అంటే ఇదంతా కూడా కండక్టింగ్ బాడీస్, రైట్? ఇవన్నీ కూడా కండక్టర్స్. సో కండక్టర్స్ వల్ల ఏమైంది అంటే ఇదంతా కూడా సర్ఫేస్ మీదకి ట్రాన్స్ఫర్ అయింది. సో కాబట్టి ఇక్కడ +1 వోల్ట్ ఉండి అండ్ ఇక్కడ 1000 వాట్ ఉంటే ఇప్పుడు హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్కి వెళ్ళింది అని చెప్పం, కానీ ఈ ఛార్జ్ ఎప్పుడు కూడా లో వోల్టేజ్ నుంచి 1 సెకండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. సో బిఫోర్ దట్ ఇది ఎందుకు ఇలా జరిగింది అంటే ఈ హై వోల్టేజ్ లో వోల్టేజ్ డిఫరెన్స్ వల్ల కాదు. ఎందుకు అంటే ఇది కండక్టింగ్ సర్ఫేస్ కాబట్టి మొత్తం అంతా కూడా సర్ఫేస్ మీదే ఉంటుంది బికాస్ ఆఫ్ కండక్టర్ కనుక, రైట్? సో దట్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్ వన్. అసర్షన్ ఈజ్ రైట్. వాట్ అబౌట్ దిస్ రీజన్? సో పాజిటివ్ చార్జ్ ఫ్లోస్ ఫ్రమ్ బాడీ ఎట్ లోవర్ పొటెన్షియల్ టు అనదర్ బాడీ ఎట్ హయ్యర్ పొటెన్షియల్. You know, 1 second, I will explain. So let's say ఇది ఒక టెర్మినల్ and let's say ఇది one more terminal, right? So one is having a positive charge and other one is having a negative charge. So positive charge and negative charge, let's say there is a two charges. One is positive charge and other one is a negative charge, right? One is positive, other one is a negative charge. Now ఇక్కడ ఈ టెర్మినల్స్ దగ్గర ఏమైంది అంటే there is a electric field generation. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా ఇలా పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి జనరేట్ అయ్యింది, రైట్? ఇలా పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి జనరేట్ అయ్యింది. సో ఈ క్రియేట్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ పాజిటివ్ ఛార్జ్ మీద యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ ఛార్జ్ మీద రెండింటి మీద ఫోర్స్ అప్లై చేసేది. ఇఫ్ ఇట్ ఈస్ అ నెగిటివ్ ఛార్జ్ మీద ఆపోజిట్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ అప్లై చేసేది. సో దేర్ఫోర్ దే విల్ మూవ్ ఫ్రమ్ దిస్ సైడ్, దట్ ఈస్ దే విల్ మూవ్ ఫ్రమ్ లో పొటెన్షియల్ టు హై పొటెన్షియల్. బట్ అదే పాజిటివ్ ఛార్జ్ అయితే దట్ విల్ మూవ్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్, from high potential to low potential. So positive charge flows from a body at lower potential to another body at higher potential. So that is wrong. So answer is both A and R true. No, A is true but R is false. That is answer for this question. Next one, assertion and reasoning again. A microwave oven, this is porcelain container, remains unaffected due to not heating up and cool. Large number of molecules of porcelain, which is nothing but a material, vibrate and rotate with much smaller frequencies and cannot absorb the microwave. సో ఈ మైక్రోవేవ్లో పెడితే ఏమైంది అంటే అక్కడ ఉన్న మాలిక్యూల్స్ అన్నిటిని, ఫుడ్ మాలిక్యూల్స్ అన్నిటిని అవి లైక్ వైబ్రేట్ చేసి ఓవర్ హీట్ చేస్తాయి. బట్ ఈ పోర్సలైన్ అనే మెటీరియల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న మాలిక్యూల్స్ అనేవి అంతగా వైబ్రేట్ అవ్వు, కాబట్టి దే వోంట్ అబ్జర్వ్ దిస్ హీట్. సో కాబట్టి ఈ మెటీరియల్ అబ్జర్వ్ అవ్వకుండా లోపల ఉన్న ఫుడ్ మాత్రమే మనకి హీట్ అవుతుంది. సో దట్ ఈస్ అ యూజ్ ఆఫ్ ఇట్. ఆన్సర్ ఈస్ బోత్ ఏ అండ్ ఆర్ ఈస్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్, ఇది కాదు. బోత్ ఏ అండ్ ఆర్ ఈస్ ట్రూ అండ్ ఆర్ ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఇక్కడ క్వశ్చన్ ఇది, రైట్? సారీ, ఆన్సర్ అది, మై మిస్టేక్. నెక్స్ట్ వన్. So to manufacture a compound microscope of high magnification, object length should be of high focal length, object length should be of short focal length. So obviously this is answer for this question, right? Object lens ki ee compound microscope lo objective lens ki takko focal length untundi, endukante ekku focal length unde ikkadekado deen daggaro form ayidi. So daan daggaro form aithe manaki ee maximum magnification anedi raadu. మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ రావాలి అంటే ఈ ఐపీస్కి ఆబ్జెక్టివ్కి ఫోకల్ లెంత్ తక్కువగా ఉండాలి, రైట్? కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టవచ్చు. క్లియర్?
సో ఫోకల్ లెంత్ తక్కువ ఉంటే నీకు ఆటోమేటిక్గా అపర్చర్ కూడా తక్కువగానే ఉంటుంది, బట్ ఇక్కడ లార్జర్ అపర్చర్ అన్నాడు, సో దేర్ ఫోర్ దిస్ ఈస్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ వన్, which of the electromagnetic waves vibrates not only electrons but also the entire atoms? So ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఎస్పెషల్లీ దట్ ఈఎం వేవ్స్ ఒకసారి చదవండి, రైట్. సో ఆన్సర్ ఈజ్ దిస్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఆర్ హీట్ వేవ్స్, దే విల్ వైబ్రేట్ both atoms as well as the molecules. Next one, for this also please go through this NCERT ones, EM waves especially, so please go through it. Last time kuda manaki theory exam జరిగినప్పుడు ఇదే బిట్ వచ్చింది, so just go through that NCERT EM waves once. If you have a time, please go through it once, right. The option is this one from that theory part, right. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి, please try to go through this NCERT ones. Next one, for security reasons a person at an airport is made to walk through the doorway of a metal detector. If she or he carrying anything made up of metal, the metal detector emits a sound. On what principle does the detector will work? So the answer is both A as well as this B also. So రెండు కూడా, బట్ maximum cases లో రెండు కూడా పెట్టవచ్చు. So either it will depend upon the AC as well as that will also depend upon this electromagnetic induction. So options are both, maybe A పెట్టిన రైటే, B పెట్టిన రైటే, so check it once. నెక్స్ట్, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఈస్ మెటల్ వస్తే ఆ మెటల్లో ఫ్లక్స్ చేంజ్ అయితే, ఫ్లక్స్ చేంజ్ అయితే ఆటోమేటిక్ ఈఎంఎఫ్ వచ్చింది, ఈఎంఎఫ్ వచ్చి కరెంట్ వచ్చింది, దట్ కరెంట్ విల్ ట్రై టు ఆన్ దట్ సౌండ్ సిస్టమ్. సో ఇక్కడ కూడా ఏసీలో కూడా సేమ్, సో ఫ్లక్స్ చేంజ్ అయితే ఎవ్రీథింగ్ విల్ బీ సిమిలర్ టు దట్, రైట్. ఈ ఏసీలో కూడా సర్క్యూట్లో రెజొనెన్స్ క్రియేట్ అయినప్పుడు మనకి మళ్ళీ సేమ్ లైక్ సౌండ్ స్టార్ట్ అయ్యి అలారం ఆన్ అయ్యి మనకి సౌండ్ వినపడింది. సో మేబీ బోత్ ఏ అండ్ బి ఆన్సర్ ఫర్ దిస్ వన్. నెక్స్ట్ వన్, induction furnace can be used to produce high temperatures and can be utilized to prepare alloys by melting the constituent metals. Which of the following are responsible for producing high temperatures in the metals? సో నార్మల్గా మనకి ఈ ఎప్పుడైతే మనం ఈ ఇండక్షన్ సర్ఫేస్లో ఈ మెటల్స్ పెడతామో అప్పుడు ఏమైంది అంటే అక్కడ ఉన్న ఫ్లక్స్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా ఈఎంఎఫ్ వస్తే కరెంట్ వచ్చింది, దట్ కరెంట్ విల్ క్రియేట్ అ హీట్. సో ఆ కరెంట్ నుంచి మనకి హీట్ జనరేట్ అయ్యింది, ఆ వచ్చే కరెంట్ని లేకపోతే అలా ఇండ్యూస్ అయ్యే కరెంట్ని ఏమంటామంటే ఎడ్డీ కరెంట్స్ అంటాం. సో ఆ ఎడ్డీ కరెంట్స్ వల్ల మనకి ఆ ఎలాస్ అనేవి మెల్ట్ అవుతాయి. సో దేర్ ఫోర్ ఆన్సర్ ఇస్ దిస్ వన్. సో ఎడ్డీ కరెంట్స్ అక్కడ మెటల్ లోపల పెట్టినప్పుడు ఏమైందంటే ఫ్లక్స్ చేంజ్ అయ్యి ఈఎంఎఫ్ వచ్చి, ఈఎంఎఫ్ నుంచి కరెంట్ రావడం వల్ల హీట్ జనరేట్ అయ్యింది. బికాస్ ఆఫ్ దిస్ లైక్ I² × R × T హీట్ ఎనర్జీ జనరేట్ అయ్యి దట్ విల్ మెల్ట్ దెమ్, రైట్. ఎడ్డీ కరెంట్స్. నెక్స్ట్ వన్, if a nucleus of mass number A = 240 breaks into A = 120 nuclei, so nucleus get more tightly bond. That is this one, and the reasoning is a very heavy nucleus, say A is equal to 240, has high binding energy per nucleon compared to that of nucleus with the A equal to 120, right. So have a look here. The graph is very clear, right. So this is having a 240. One second, let me change the color. So this is 240, right. This is 240 if I draw this line, right, and this is 120. This is 120 and this is the binding energy per nucleon, right. So now it's very clear from the graph, that is assertion and reason. So assertion is right because binding energy per nucleon అనేది ఎక్కువ ఉంటే మనకి ఆ న్యూక్లియస్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. సో A is equal to 120 ఉన్నప్పుడు బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ ఎక్కువ ఉంది కాబట్టి దట్ పర్టికులర్ న్యూక్లియస్ అనేది కొంచెం టైట్గా ఉంటుంది, లేకపోతే స్ట్రాంగ్గా ఉంటుంది, రైట్. సో కాబట్టి assertion is right but the reasoning is wrong. A very heavy nucleus says A is equal to 40 has high binding energy, so that is wrong. So assertion is right but reasoning is wrong, right. Next one, it is easier to remove a proton from calcium 2040 nucleus as compared to the neutron. సో ప్రోటాన్ అంటే ఈ న్యూక్లియస్ లోపల ప్రోటాన్కి ఉండే ఫోర్సెస్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం, అండ్ ప్రోటాన్కి ఉండే వాటిని న్యూక్లియర్ ఫోర్స్ అంటాం. సో న్యూక్లియర్ ఫోర్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి, దేర్ ఫోర్ ఇట్స్ ఈజీ టు రిమూవ్ దిస్ ప్రోటాన్ కంపేర్డ్ టు ద న్యూట్రాన్.
So both assertion and the reasons are true. Sorry, what is the reason? Inside the nucleus, neutrons are acted upon by the attractive forces, but protons are also acted upon by the repulsive forces. Inside the nucleus, neutrons are acted by the only by the attractive forces, but protons are also acted by the repulsive forces. So this assertion is right, but this reasoning is wrong, because ఈ ప్రోటాన్స్ కి న్యూట్రాన్ కి మధ్యలో ప్రోటాన్ కి మధ్యలో repulsive forces ఉంటాయి, బట్ ప్రోటాన్ కి న్యూట్రాన్ కి మధ్యలో attractive forces కూడా ఉంటాయి, కాబట్టి మేబీ reasoning is wrong. So please check it once. Next one. So when the charge inside the conducting cavity is increased, then the force on the charge kept outside the conductor increases. So change in the charge inside the conducting cavity changes the charge appearing on its outer surface, obviously. So maybe both assertion as well as the reasoning also both are right. Why? Because let's say, sorry, 1 second. Okay, fine. So let me draw this cavity. This is the cavity. There is a cavity here. If I keep a charge inside it, what will do is it will ఈ ఛార్జ్ వల్ల ఈ లోపల ఇండక్షన్ జరిగి ఇక్కడ ఇలా నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, దీనివల్ల పైన మళ్ళీ ఇండక్షన్ జరిగి దీని మీద అంతా మనకి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, రైట్. దీని మీద అంతా ఇలా పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇఫ్ ఐ కీప్ వన్ ఛార్జ్ ఓవర్ హియర్, ఇక్కడ ఛార్జ్ పెట్టాం అనుకోండి, లెట్స్ సే సమ్ డిస్టెన్స్, వాట్ ఎవర్ మైట్ బి ద డిస్టెన్స్, నో ఇష్యూ. ఇక్కడ ఒక ఛార్జ్ని పెడితే ఇలా, రైట్, ఇక్కడ ఇలా ఒక ఛార్జ్ని ప్లేస్ చేస్తే వాట్ హ్యాపెన్స్, ఇప్పుడు ఇక్కడ లోపల ఉన్న ఛార్జ్ని పెంచుతూ ఉంటే ఈ సర్ఫేస్ మధ్య ఛార్జ్ పెరుగుతూ ఉంటుంది, ఆ ఛార్జ్ పెరుగుతున్నప్పుడు దీని మీద ఎఫెక్ట్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. సో దేర్ ఫోర్ బోత్ అసర్షన్ యాజ్ వెల్ యాజ్ రీజనింగ్ ఆర్ రైట్. నెక్స్ట్ వన్. సో వెల్డింగ్ ఆర్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్, మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఫ్రమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, దట్ ఈస్ యూవీ రేస్ని యూజ్ చేస్తాం టు what you say to spot that electrode, right. UV rays యూజ్ చేస్తాం ఇన్ వెల్డింగ్లో. సో ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్. A choke coil is in series with the lamp connected to a voltage source. When an iron core is inserted in the coil compared to the initial steady state, in the final steady state the brightness of the lamp will increase or decrease. So this choke coil is nothing but an RL circuit. So this choke coil is nothing but this RL circuit. So this is one inductor and this is one resistor over here, that is an RL circuit, right. సో ఇన్ కేస్ మనం దీన్ని ఇప్పుడు డీసీకి కనెక్ట్ చేసాం అనుకోండి, రైట్. ఇఫ్ ఈ కనెక్ట్ టు డీసీ సోర్స్, మనకి ఇండక్టర్ అనేది ఏమీ పనిచేయదు. సో ఇండక్టర్ పనిచేయదు. సో దేర్ ఫోర్ దిస్ వాట్ హ్యాపెన్స్, ఇట్ విల్ బి రిమైన్స్ కాన్స్టెంటే ఉంటుంది, రైట్. అలా కాకోకుండా ఇఫ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఏసీ సోర్స్ కనెక్ట్ చేసి యాజ్ వెల్ యాజ్ ఈ ఐరన్ కోర్ పెడితే ఏమైంది అంటే, ఐరన్ కోర్ పెట్టడం వల్ల ఇక్కడ ఇండక్టెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఐరన్ కోర్ పెట్టడం వల్ల ఇండక్టెన్స్ అనేది పెరిగింది. ఐరన్ కోర్ పెడితే ఇండక్టెన్స్ ఇంక్రీజ్ అయింది. ఇండక్టెన్స్ ఇంక్రీజ్ అయితే ఏమైంది, సో జెడ్ వాల్యూ ఇంక్రీజ్ అయింది. జెడ్ వాల్యూ ఇంక్రీజ్ అయితే దిస్ ఐ ఈజ్ ఈక్వల్ టు V/Z. సో జెడ్ వాల్యూ పెరిగితే ఆటోమేటిక్గా కరెంట్ అనేది తగ్గిద్ది. సో కరెంట్ అనేది తగ్గిపోతే ఏమవుతుందంటే దట్ ఇంటెన్సిటీ విల్ ఆర్ బ్రైట్నెస్ విల్ డిక్రీజ్. సో ఆప్షన్స్ remain unchanged if voltage is DC source, decreases if the voltage is AC source. So options